హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబి షాట్స్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. ఈ మ్యాచ్ అండ్ ఎస్ఆర్హెచ్ సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఆఫ్ దిస్ సీజన్ నిలబెట్టేశారు అండ్ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశారు. అండ్ కేకేఆర్ దేవర్ యాక్చువల్లీ మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం, దేవర్ నైదర్ హియర్ నార్ దేర్ లాంటి పరిస్థితి అనేది ఏర్పడింది వాళ్ళకి. అండ్ దే డెఫినెట్లీ డిడ్ నాట్ గెట్ దేర్ టాక్టిక్స్ రైట్. బౌలింగ్ చాలా పువర్గా చేశారు. బట్ హైన్రిక్ క్లాసన్ దంచు వదిలిపెట్టాడు. And 278 and victory by 110 runs. A good finish to the campaign, but a disappointing season overall. SRHకి KKR will feel disappointed ఎందుకంటే ఓడిపోవడం గెలవడంతో వెళ్తూ వచ్చారు. కానీ when they started losing it, they were never able to come back. ఈ మ్యాచ్లో ఏం జరిగింది, క్లాస్ని బండబాదుడు ఏంటి, 300 ఎందుకు మిస్ అయింది, దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాస్ గెలిచిన తర్వాత కమిన్స్ సెట్ బ్యాటింగ్ చేద్దాం. అజింక్య వాంటెడ్ టు బౌల్. టాస్ కన్నా ముందు ట్రావిస్ హెడ్తో మాట్లాడినప్పుడు వాజ్ రిమినిసింగ్ అనమాట. లాస్ట్ టైం ఇక్కడికే వచ్చినప్పుడు మేము 6 ఓవర్స్లో 125 కొట్టాం, 20 ఓవర్స్లో 266 కొట్టాం. అలాంటి రీతిలో మళ్ళీ బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ద పిచ్ విల్ గెట్ బెటర్ అన్నట్టు ఇండికేషన్సే వచ్చాయి, విచ్ మీన్స్ కొంచెం స్లోగా ఉంది, డ్యూ పడితే కాస్త బెటర్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. బట్ స్టిల్ ప్యాట్ వాంటెడ్ టు బ్యాట్. దానికి కారణం ఏంటంటే కనుక ఇట్ లుక్డ్ హార్డ్ ఆ వికెట్ అనేది. సో మంచిగా త్రూ ద లైన్ హిట్టింగ్ చేయొచ్చు అని చెప్పేసి భావించాడు. ఎగ్జాక్ట్లీ అదే స్టార్ట్ వచ్చింది ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి, అభిషేక్ శర్మ దగ్గర నుంచి. హెడ్ రెచ్చిపోయాడు. ఎవరు వస్తే వాడు, వైభవ్ వస్తే వైభవ్, హండ్రిక్ నోకియా వస్తే హండ్రిక్ నోకియా, హర్షిత్ రాణా వస్తే హర్షిత్ రాణా, ప్రత్యేకించి కొట్టాడు ముగ్గురిని కూడా. అభిషేక్ ఆల్సో జాయిన్ ద పార్టీ. 2 మంచి షాట్లు కొట్టాడు హండ్రిక్ నోకియాని, 2 మంచి షాట్లు కొట్టాడు సునీల్ నారాయణని. అండ్ ఆ 2 షాట్లు కొట్టిన తర్వాత సునీల్ నారాయణ మూడోది ఇంకా గట్టిగా దూరం వెళ్ళిపోయింది బయటికి అనుకుంటున్న సమయంలో అది సరిగా టైం చేయలేదు. ఎందుకంటే ఈ వాంటెడ్ టు ప్యాష్ ఇట్. ఢిల్లీ నుంచి హజరత్ నిజాముద్దీన్ కొడదాం అనుకున్నాడు, మిడ్ వికెట్కి చిక్కాడు. కొంచెం క్యాజువల్గా తీసుకున్నాడేమో అనిపించింది. బట్ దట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్ అభి నుంచి. అండ్ ఆ తర్వాత క్లాసన్ ఎంటర్డ్ ద బ్యాటిల్ ఫీల్డ్. జనరల్గా క్లాసన్ 2 డౌన్ వస్తాడు, బట్ పవర్ ప్లే అయిపోతుంది అంటేనే తను వచ్చేస్తాడు. మిడ్ సీజన్ అంటున్నా, మిడ్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు 1 డౌన్ అని కామెంటేటర్స్ అడిగితే, యాక్చువల్గా నా రోలే అది, ఎండ్ ఆఫ్ ద పవర్ ప్లే కానీ లేదా పవర్ ప్లే అయిపోయిన తర్వాత కానీ రావాలి, ఒక బిగ్ మ్యాచ్ రోల్ నాది. సమ్టైమ్స్ ఇట్ కమ్స్ ఆఫ్, సమ్టైమ్స్ ఇట్ డస్ నాట్, బట్ ఇవాళ మాత్రం ఇట్ కేమ్ ఆఫ్. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అని మాట్లాడాడు. సెకండ్ IPL టన్, థర్డ్ ఫాస్టెస్ట్ IPL టన్ క్లాసన్ దగ్గర నుంచి. అండ్ క్లాసన్ అండ్ హెడ్ ఆడుతున్నప్పుడు వేరే లెవెల్ విధ్వంసం అది. సునీల్ నారాయణ వస్తే సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తి వస్తే వరుణ్ చక్రవర్తి, ప్రత్యేకించి వరుణ్ చక్రవర్తిని చాలా గట్టిగా క్లాసన్ కొట్టాడు. అండ్ వరుణ్ చక్రవర్తి పిచ్ మ్యాప్ కనుక మీరు చూస్తే హీ విల్ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్, వెరీ వెరీ డిసప్పాయింటెడ్. చాలా పూర్ బౌలింగ్. ఐ థింక్ ఆ పూర్ మ్యాక్స్ బౌలింగ్ అతను ఈ మొత్తం సీజన్లో ఈ మ్యాచ్లో చేసాడు. సునీల్ నారాయణ అండ్ వరుణ్ యాక్చువల్లీ క్లాక్ ద ప్లాన్. అదేంటి అంటే కనుక ఓవర్ ద స్టంప్స్ వచ్చి ట్రావిస్ హెడ్కి వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ చంపేద్దాం, దాంతో అతను ఆ బ్యాక్ లిఫ్ట్ కానీ అతను ఆడే తీరు కానీ ఫ్రంట్ లెగ్ క్లియర్ చేస్తాడు కాబట్టి సరైన టైమింగ్ దక్కకపోవచ్చు అనే ప్లాన్తో వచ్చారు. బట్ అంతకుముందే మనోడు కొట్టాడు. అండ్ ఇలాంటి ప్లాన్తో వచ్చినప్పుడు మార్జిన్ ఫర్ ఎర్రర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అన్ని రన్స్ ఇచ్చారు వాళ్ళు. ఈవెన్చువలీ నరేన్ పిక్డప్ బోత్ ది ఓపెనర్స్. అతను ఇషాన్ కిషన్ వచ్చాడు. హీ కుడ్ నాట్ గెట్ గోయింగ్ టుడే. SRH 300 చేయలేకపోయింది అంటే ఇవాళ ఇషాన్ హ్యాడ్ ఎ బ్యాడ్ డే అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్. అతని మీద పడేం కొట్టాల్సిన అవసరం లేదు. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీ ప్లేయర్ అండ్ ఎవ్రీ ప్లేయర్. అండ్ క్లాసన్ మాత్రం భలే కొట్టాడు క్లాసన్. అండ్ ఎవరు వస్తే వాళ్ళని ఇందాకన్నట్టుగా ఏ బౌలర్ పేర్లు చెప్పారో ప్రతి ఒక్క బౌలర్ని కొట్టాడు. సో మచ్ సో దట్ అజింక్య రాణే ర్యాన్ షార్ట్ ఆఫ్ ఆప్షన్స్. మీకు హర్షిత్ రాణా, హండ్రిక్ నోకియా, వైభవ్ వరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ, ఆంధ్ర రసల్ ఇంతమందిని పెట్టుకొని కూడా ఇఫ్ యూర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ తల పీక్కుంటూ ఎవరికి ఇవ్వాలని మాట్లాడితే ఇట్ క్లియర్లీ షోస్. ఒకటి, వాళ్ళ బౌలింగ్ అప్ టు ద మార్క్ చేయలేదు, వీళ్ళ బ్యాటింగ్ వేరే లెవెల్లో ఉంది. 2 ఒప్పుకున్నాడు అజింక్య రాణే. అండ్ హెన్రిక్ క్లాసన్ షాట్స్ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయండి. అతను షాట్స్ కొట్టాడు, కొన్ని పుల్ షాట్స్ కొట్టాడు, కొన్ని స్క్వేర్ లెగ్ దిశగా కొట్టాడు. కానీ మోస్ట్ ఆఫ్ ది 6 హెన్రిక్ క్లాసన్వి ఎక్స్ట్రా కవర్ నుంచి ఆ కవర్నర్ మధ్యలోనే వచ్చాయి. హెన్రిక్ క్లాసనే కాదు, ట్రావిస్ హెడ్కి అక్కడే వచ్చాయి. ట్రావిస్ హెడ్కే కాదు, హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసినప్పుడు, మనీష్ పాండే బ్యాటింగ్ చేసినప్పుడు అక్కడే వచ్చాయి. 2 విషయాలు చెప్తే, ఒకటి బాల్ ఈజ్ నైస్లీ కమింగ్ ఆన్ టు ద బ్యాట్, రెండోది ఆ బౌన్స్ లేదు. ఇప్పుడు జనరల్గా ఇదే ట్రాక్ కనుక ముంబైలో ఉంది అంటే కనుక ఆ పేస్తో ఆ బౌన్స్తో చాలా షాట్లు మీకు కవర్స్ మీద గానో, చాలా షాట్లు మీకు మిడ్ వికెట్ మీద గానో, స్క్వేర్ లెగ్ మీద గానో వస్తాయి. బౌన్స్ లేదు కాబట్టి దే వాంటెడ్ టు ప్లే స్ట్రైట్. బౌన్స్ లేనప్పుడు స్ట్రైట్ ఆడదాం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు మీరు షార్ట్ వేసినా కొడతారు, ఫుల్ వేసినా కొడతారు. వీళ్ళు 2 చేశారు కేకేఆర్. అదే జరిగింది. ఈవెన్ SRH బౌలర్స్ ఆర్ పనిష్డ్. వాళ్ళు ఫుల్ వేసినప్పుడు సునీల్ నారాయణ కానీ, మనీష్ పాండే కానీ, హర్షిత్ రాణా కానీ, అజింక్య రాణా టు అన్ ఎక్స్టెంట్ కానీ వాళ్ళు కొట్టారు. సో ద రైట్ లెంగ్త్ అనేది వేయడం చాలా చాలా ఇంపార్టెంట్. పేస్ వేరియేషన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఏమైందంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దెర్ వాస్ టర్న్ అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించారు. ఈవెన్ దో డ్యూ వాస్ కమింగ్ ఇన్, డ్యూ బాగా పికప్ అయినా టర్న్ ఉందన్న విషయం గ్రహించారు వాళ్ళు. నరేన్ అండ్ వరుణ్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేకపోయారు. నరేన్ కొంతవరకు చేయగలిగాడు కానీ వరుణ్ వాస్ కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ అండ్ హ్యాపెన్స్. వాళ్ళ సీజన్లో అలాంటివి అవుతూ ఉంటాయి. సో అండ్ క్లాసన్ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బాగా కొట్టాడు, బాస్ బల్లే కొట్టాడు అసలు. ఇన్ఫాక్ట్ క్లాసన్కి 12, 11, 20+ స్కోర్స్ ఉన్నాయి ఈ ఐపీఎల్లో. బట్ దెర్ ఆర్ 2 innings విచ్ ఐ వాంట్ స్పెషల్లీ మెన్షన్. ఒకటి ముంబైకి అగేన్స్ట్గా ఉప్పల్లో ఆడింది. టీం అంతా కూడా అయిపోయిన తర్వాత ఏంట్రా పరిస్థితి అంటే ఆ స్కోర్ దాకా తీసుకెళ్ళడానికి క్లాసన్ ఇన్నింగ్సే కారణమైంది. నెక్స్ట్ ఈ ఇన్నింగ్స్, ఇలాంటి ఇన్నింగ్స్లో ఆడతాడు కాబట్టి 23 కోట్లు ఇచ్చారు ఊరికే. అండ్ వెన్ అంత పెద్ద స్కోర్ పెట్టిన తర్వాత 278 దాకా వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇన్ఫ్యాక్ట్ మన అనికేత్ కూడా బాగా ఆడాడు. అనికేత్ యాక్చువల్గా క్లాస్ అండ్ ప్లేస్లో వచ్చి ఉంటే కొంచెం 10-12 రన్లు ఎక్స్ట్రా వచ్చి ట్రావిస్ చేయడం ఇంకొక ఓవర్ను వచ్చేది 300. ఆ రీతిలో ఉన్నారు. బట్ 278, 279 మీరు చేజ్ చేయాలంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. అదే జరిగింది. నరేన్ వచ్చాడు, ఊపాడు, 2 తగిలాయి, 2 4 వెళ్ళాయి, 2 6 వెళ్ళాయి. జయదేవనాథ్ ఇక్కడ స్లో బాల్ వేసాడు, మొన్నడు ఎక్కడికో కొడదాం అనుకున్నాడు, వికెట్ ఎగిరింది. దెన్ నో బాల్ కాదా అని చెప్పేసి ఒక రివ్యూ తీసుకున్నారు. నో బాల్ విషయంలో దెర్ ఆర్ 2 things విచ్ ఐ వాంట్ టు సే. బాల్ ట్రాకింగ్ వాడుతున్నారు, బాల్ ట్రాకింగ్ ఎల్బిడబ్ల్యూ కూడా వాడతారు. ఈ బాల్ ట్రాకింగ్ తప్పంటే ఆ బాల్ ట్రాకింగ్ కూడా తప్పనాలి. దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. హైట్ అంటారా, దాని గురించి కూడా ఉన్నాయి. ఒకడు పొడుగ్గా ఉంటే వాడి నడుము కూడా పొడుగ్గానే ఉంటుంది, నడ్డి హైట్ కూడా పొడుగ్గానే ఉంటుంది కదా, పొట్టి వాళ్ళకి నడ్డి హైట్ తక్కువగానే ఉంటుంది కదా, ఎలా వచ్చింది ఏంటి అనేది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు అనాటమీ. బట్ ఒకటే చెప్పేది ఏంటంటే కనుక ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ మెజర్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై ఆల్ ద ఫ్రాంచైజెస్. ఫ్రాంచైజీలు గొడవ పెట్టి మాకు ఇక్కడ డౌట్ ఉందంటే తప్ప దీన్ని మళ్ళీ భూతద్దంలో పెట్టి ఎవరు పర్యవేక్షించి ఇది కరెక్ట్ ఇది తప్పు అనే సిచ్యువేషన్ కనిపించదు. సో ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. సో దానివల్ల ఇంక మనం మాట్లాడుకునేది కూడా ఏమీ లేదు అక్కడ. సో డికాక్ గాట్ అవుట్, అజింక్య రహానే గాట్ అవుట్. ఆ తర్వాత అంకుష్ రఘువంశ్ ఇంపాక్ట్కి వచ్చాడు, అతనికి స్లోవర్ బాల్ వేసి మలింగా అవుట్ చేశాడు అతన్ని. జయదేవ్ పిక్ 2 wickets, మలింగా పిక్ 2 wickets. కానీ నిజమైన దెబ్బ, అద్భుతమైన బౌలింగ్ ఎవరు వేశారంటే దూబే వేసాడు, హర్ష్ దూబే. రింకు హ్యాడ్ టు గో ఫర్ ఇట్, తప్పదు, ఇంకా మిడ్ వికెట్ పట్టుకున్నాడు, అవుట్ అయ్యాడు. బట్ 2 great balls పడ్డాయి టు అండర్ రసెల్ అండ్ అలాగే టు రమన్దీప్. రంజీ ట్రాఫీ చాలా గట్టిగా, చాలా అనుభవం లేదు కానీ రీసెంట్గా మంచి అనుభవం ఉంది. వెరీ హెస్ బీన్ టేకింగ్ వికెట్స్ అండ్ చాలా ఎక్కువ స్పిన్ అనేది ఇంపార్ట్ చేస్తుంటాడు బాల్ మీద. కామెంటేటర్స్ రెవ్స్ అంటారు, రెవల్యూషన్స్ అంటారు. బేసిక్గా బాల్ గాల్లో తిరిగేదాన్ని స్పిన్ అంటారు, బాల్ ఎలా తిరుగుతుండని రెవల్యూషన్స్ అంటారు. పడిన తర్వాత బాల్ డివియేట్ అయితే దాన్ని టర్న్ అంటారు. రెవల్యూషన్స్ ఎక్కువగా ఉంటే టర్న్ కూడా వస్తుంది. అండ్ టర్న్ ఈస్ డిపెండెంట్ ఆన్ హౌ ద పిచ్ ఇస్ ప్లేయింగ్. పిచ్లో కాస్త టర్న్ ఉందని ఇందాకే మాట్లాడుకుందాం, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేశాడు. రెవ్స్ బాగా ఇచ్చాడు, రసల్ దొరికిపోయాడు, ఎల్బిడబ్ల్యూ. ఆ తర్వాత రమన్ వికెట్ పడింది, బోల్డ్ అయ్యాడు అతను. కోర్స్ అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు డ్రిఫ్ట్ వల్ల బాల్ లెగ్స్ మీదకి వచ్చేయచ్చు, కొన్నిసార్లు ఫుల్లర్ లెంత్ వేసే ప్రయత్నం చేయొచ్చు. అక్కడ కొన్ని 6లు కూడా ఇచ్చాడు. హర్షిత్ రాణా అండ్ డబుల్ ఆర్స్ ఉన్నప్పుడు కూడా మనీష్ పాండే ఇద్దరు ఆడటం మొదలుపెట్టారు. బట్ ఇప్పుడు 110 for 7 ఉన్నప్పుడు ఇక ఆడితే ఎంత ఆడకపోతే ఎంత, బట్ స్టిల్ దే వాంటెడ్ టు మేక్ మెర్రీ. మాకు కొన్ని రన్స్ రావాలి, మేము కొన్ని కొట్టుకుందాం. హర్షిత్ రాణా కోర్స్ అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్గా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, విచ్ హీ విల్ బికమ్ ఈవెన్చువలీ. ఈ టూర్కి అతను సెలెక్ట్ కాలేదు ఇంగ్లాండ్ టూర్కి, బట్ ఏ టూర్కి అయితే వెళ్ళాడు. హర్షిత్ రాణాలో మంచి పొటెన్షియల్ అనేది ఐడెంటిఫై చేశారు అందరూ. హీ నీడ్స్ టు ఛానల్ ఈజ్ ఎనర్జీస్ అంతా కూడా. బాగా ఆడడం మొదలుపెట్టాడు బ్యాటింగ్. మనీష్ పాండేను బాగా ఆడడం మొదలుపెట్టాడు. ఈవెన్చువల్లీ మనీష్ పాండే వికెట్ పడింది. ఇక దాని తర్వాత ఓ రన్అట్, అదే రన్అట్ ఎవరికి అర్థం కాలేదు, ఎందుకంటే చేశాడో తెలియలేదు. దెన్ ఇంకా హర్షిత్ రాణా కూడా యశాన్ మలింగా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. కాటన్ బోల్డ్ మళ్ళీ యశాన్ మలింగాకి ప్రతి మ్యాచ్లో చేస్తున్నాడు ఆ పని. అండ్ 110 run విక్టరీ అనేది ఎస్ఆర్హెచ్కి వచ్చింది. కేకేఆర్ ఇందాక మాట్లాడుకున్నట్టుగానే దే విల్ ఫీల్ వెరీ డిసప్పాయింటెడ్. ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే కనుక నా ఎక్స్పెక్టేషన్స్ అయితే వాళ్ళు సర్పాస్ చేసి ఆడారు. ఎందుకంటే చెపాక్లో చెన్నైని ఓడించడం, ఆ తర్వాత ఢిల్లీని ఓడించడం, ఎస్ఆర్హెచ్ ఈడెన్ గార్డెన్స్లో ఓడించడం, ఈ 3 విక్టరీలు ఏవైతే ఉన్నాయో దే వర్ ఇన్ నో బిజినెస్ టు విన్ దోస్ మ్యాచెస్. యాక్చువల్గా చెప్పాలంటే 3 టీంలు దే త్రో ఇన్ ద మ్యాచెస్. అఫ్ కోర్స్ వాళ్ళు పంజాబ్తో గెలవాల్సిన మ్యాచ్ వీళ్ళు వదిలేసి వచ్చారు, అది వేరే విషయం. ఇలాంటివి కనిపిస్తూ వచ్చాయి. బట్ రిటెన్షన్స్ తర్వాత వాళ్ళకున్న స్ట్రెంగ్త్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఆప్షన్ వాళ్ళకి ఒక లయబిలిటీ లాగా మారిపోయింది. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మ్యాచ్ విక్టరీ హైయెస్ట్ స్కోర్ కొట్టారు ఈ సీజన్లో. సెకండ్ మ్యాచ్ విక్టరీ హైయెస్ట్ చేజ్ కొట్టారు ఈ సీజన్లో. థర్డ్ మ్యాచ్ విక్టరీ చెన్నైలో ఫస్ట్ గేమ్ కొట్టారు. ఫోర్త్ మ్యాచ్ విక్టరీ ఏకనాలో హైయెస్ట్ చేజ్. ఫిఫ్త్ మ్యాచ్ విక్టరీ ఏకనాలో హైయెస్ట్ స్కోర్. సిక్స్త్ మ్యాచ్ విక్టరీ కేకేఆర్తో అద్భుతం కాదు, దరిద్రమైన రికార్డు ఉంది, 9-20 రికార్డు. 9 వీళ్ళు గెలిస్తే 20 కేకేఆర్ గెలిచారు. దాన్ని బీట్ చేయగలిగారు ఆఫ్టర్ 4 successive losses టు కేకేఆర్. అండ్ ఇక్కడ జైట్లీలో హైయెస్ట్ స్కోర్. సో ఇలా రికార్డ్స్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఆ మధ్య పీరియడ్లో వేర్ దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ దేర్ ఫోర్సెస్ టుగెదర్. బౌలింగ్ చాలా డిసప్పాయింట్ చేసింది. అగేన్స్ట్ ఎల్ఎస్జీ ఇన్ హైదరాబాద్, అగేన్స్ట్ డీసీ ఇన్ వైజాగ్, అగేన్స్ట్ జీటీ ఇన్ హైదరాబాద్,
అండ్ టు అన్ ఎక్స్టెంట్ అగేన్స్ కేకేఆర్ ఇన్ ఈడెన్ గార్డెన్స్. ఈ 4 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ షుడ్ హావ్ వన్. ఈ 4 మ్యాచ్లు గెలిచుంటే వాళ్ళు ఆయన కూర్చుని 4లో 3 గెలిచినా ఆయన ప్లే ఆఫ్స్లో కూర్చునేవాళ్ళు. సో ఇన్ని విక్టరీలు ఉన్నాయి, బాగానే ఉన్నాయని ఆలోచన ఉన్నా కూడా దేర్ ఇస్ నో ప్రైడ్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ ఇన్ ది సీజన్. అంత గొప్పగా చెప్పుకునే తగ్గట్టుగా పర్ఫార్మెన్సెస్ చేసామనేది ప్యాట్ కమిన్స్ కూడా చెప్పట్లా. బట్ ఎస్, ద పొటెన్షియల్ అనేది ఇలా ఉంటుంది. కుదురుకుందంటే దిస్ ఇస్ హౌ ద టీమ్ విల్ ప్లే అనే ఒక ఇండికేషన్ అయితే ఎస్ఆర్హెచ్ ఇచ్చింది. సో దే విల్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ సీజన్ ఏం చేయాలని. బట్ ఫిగరింగ్ అవుట్ బాధ్యత, ఫిగరింగ్ అవుట్ పనులు కేకేఆర్ చేయాలి. రీజింగ్లు ఏ లెవెల్లో ఉంటే ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని. సో దిస్ ఇస్ డన్ అండ్ డస్టెడ్. ఎస్ఆర్హెచ్ ముగించేశారు. కేకేఆర్ కూడా వాళ్ళు ఓటమితో వాళ్ళ ప్లాన్ కూడా ముగిసిపోయింది. ఇక 2 మ్యాచ్లు ఉన్నాయి. రేపు మ్యాచ్ అనేది ఎవరైతే వెళ్తారనేది చాలా చాలా తలనొప్పైన వ్యవహారం. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫైర్ ఆడతారు, ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేటర్ ఆడతారు. దాని గురించి రేపు మాట్లాడుకుందాం. టిల్ దెన్.